భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. సుజాతానగర్ మండలంలో చనిపోయిన పలువురు కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి వేపులగడ్డ గ్రామం నుండి బృందావనం వరకు 2 కోట్ల వ్యయంతో R&B నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుంటుందన్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు పొంగులేటి. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, అది ఇందిరమ్మతో రాజ్యంతోనే సాధ్యమని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుని సంవత్సరం పూర్తయింది. అనుకున్న ఆశయాలు చాలా వరకు ఇందిరమ్మ ప్రభుత్వంలో చేయగలిగాం. ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడి కోసం, పేదవాడి బాగోగుల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు పెద్దలు సాంబశివరావు గారు, అదే రకంగా స్థానిక పార్లమెంటు సభ్యుడు రఘురామరెడ్డి గారు, అందరం ఇప్పుడే సెంట్రల్ లైటింగ్ కూడా ఒకటి ఓపెన్ చేసుకున్నాం. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉన్నమాట నిజం. ఇది గిరిజన ప్రాంతం, మైనింగ్ ఉన్న ప్రాంతం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారు, స్థానిక పార్లమెంటు సభ్యులు రఘురామరెడ్డి గారి సారథ్యంలో తప్పకుండా ఈ కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా చిత్తశుద్దితో అభివృద్ధి చేయడానికి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నమస్కారమే.